బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం తమకు వర్తింపచేయాలంటూ విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో బాధితులు ఆందోళన చేపట్టారు. రోడ్డును బ్లాక్ చేసి నినాదాలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే కలెక్టర్ వచ్చి తమ సాయంపై ప్రకటన చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. దీంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వరదల్లో తమ ఇల్లులు మునిగిపోతే అక్కడకు నీళ్లు రాలేదని అధికారులు చెబుతున్నారని మహిళలు చెబుతున్నారు. తమ ప్రాంతం రెడ్ జోన్లో లేనందున పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు రోడ్డు మీదే ఉంటామంటూ బైఠాయించారు. వరద ప్రభావంతో తమ సామగ్రి అంతా పాడైపోయిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుమ్మరిపాలెం సెంటర్ గ్రామస్తులు కోరుతున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం తమకు వర్తింపచేయాలంటూ విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో బాధితులు ఆందోళన చేపట్టారు. రోడ్ను బ్లాక్ చేసి నినాదాలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే వెంటనే కలెక్టర్ వచ్చి తమ సాయంపై ప్రకటన చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. దీంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, కుమ్మరిపాలెంలో వరద బాధితుల ఆందోళన ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం ట్రాఫిక్ క్లియర్ చేశారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే ట్రాఫిక్ క్లియర్ చేసినప్పటికీ కూడా వరద బాధితులందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి వాళ్ళ నిరసన అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా కురిసిన వర్షాల నేపథ్యంలో అయితే కనుక విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ అన్నిటికీ చాలా మంది ఇల్లు అయితే మొత్తం అన్ని మునిగిపోయిన పరిస్థితి. ఇటు ప్రస్తుతం మనం భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్లో అయితే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఇక్కడ హల్చల్ వాతావరణం అయితే కొనసాగుతూ వస్తోంది. చూడొచ్చు, మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కనుక అందరూ ఆందోళన బాట వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యి ఇక్కడికి రావడం కానీ, వాళ్ళందరికీ సంబంధించిన విజువల్స్ కూడా మనం ఆల్రెడీ బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. దానికి సంబంధించి చూడొచ్చు, మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏదైతే వరద బాధితుల టైంలో వరద వచ్చిన సమయంలో అయితే కనుక ఏవైతే ఇళ్ళు ఖచ్చితంగా మునిగిపోయినాయో దానికి సంబంధించి అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ కార్పొరేటర్ ప్రత్యేకంగా వైసీపీ వాళ్ళు ఉండడము అనేది అయితే గమనార్హం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అమ్మ, చెప్పండి, ఏంటి రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు మీరంతా? మాకు వరద వచ్చిందమ్మ మొన్న, మాకు ఏమి నీళ్ళు రాలేదని పెట్టారంట ఎవరు. అధికారులకు తెలియాలి కదమ్మా, నీళ్ళు వచ్చినాయా రాలేదు అందరికీ చూసినప్పుడు మాకు చూడాలి కదా. మాకు నీళ్లు వచ్చినాయి, సామాన్లు తడిచిపోయినాయి, అన్నీను ఇంట్లో ఉన్న సామాన్లు అంతా తడిపోయినాయి. మాకు ఎవరో పెట్టారంట, ఆయన చెప్పారంట ఏమీ తడవలేదు చేయలేదు, అది నీళ్లు రాలేదని పెట్టారంట. మా దగ్గరకు వచ్చి పెట్టింది ఎవరమ్మా? ఎవరు పెట్టింది మాకు చెప్పాలి కదా. కార్పొరేటర్ మా కార్పొరేటర్ ఎవరు? చిన్నీనా? ఓకే, సో చూడొచ్చు, వీళ్ళు రెహమత్ ఉన్నీసా అని చెప్పేసి కూడా వీళ్ళే చెప్తూ ఉన్నారు. అమ్మ, చెప్పండి, మీ కార్పొరేటర్ ఎవరు? మీరు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు? పట్టించుకోలేదు, 4 రోజులు నీళ్ళలోనే ఉన్నాం. రెహమత్ ఉన్నీసా పట్టించుకో. వైసీపీ ఆవిడేనా? అవునవును.
మాకు ఎవరు పట్టించుకోలేదండి. 4 రోజులు నీళ్ళలో ఉన్నాం, పాములతో ఉన్నాం మేము ఇంట్లో. మా 2 పాములు వచ్చాయి మా ఇంట్లో. చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. నాకు ఇక్కడ వరకు వాటర్ వస్తే మేడం సేఫ్ జోన్ కింద పెట్టారంట మేడం. కుమ్మరపాలెం సెంటర్ వరకు వాటర్ వచ్చింది, అది సేఫ్ జోన్ కింద పెట్టారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఆయన ఉన్నాయి. మా ఇల్లు అక్కడే మొత్తం మునిగిపోయి ఉన్నాయి మేడం. పడవలతో వెళ్ళాము ఇటు వాటర్ అయిపోతుంది. ఆల్రెడీ ప్రాబ్లం కూడా చాలా వరకు క్లియర్ అయిపోయింది, కానీ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చారు? ఆగుతూనే ఉన్నాం మేడం. ఇవ్వాలంటే ఇప్పటి వరకు మాకు చేస్తాం అని చెప్పి అన్నీ చెప్పారు. ఏమనంటే మీ కార్పొరేటర్ గారు మీ వార్డు మీ డివిజన్ మొత్తం సేఫ్ జోన్లో పెట్టారు, మీకు వాటర్ రాలేదంట, వచ్చినా 1 గంట ఉన్నాయా కదా అని అన్నారంట ఆవిడ గారు. అంటే గంట కాకుండా వాటర్ అనేది ఒక 20 రోజులు ఉంచుకుంటారా మేడం? అది వచ్చి వెళ్ళింది, మార్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రశ్నించారా మీరు? మీ కార్పొరేటర్ బయటికి రావట్లేదు మేడం, ఇంటికి వెళ్తామని. అది అంతవరకు వచ్చి మునిగిపోయి మొత్తం మా దగ్గర వీడియోలు ఉన్నాయి. పిల్లలు బయట ఉన్నారు, పార్కులో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, చూశారు, మొత్తం అన్ని సహాయ సహకారాలు అందించారు. ఇంతవరకు కూడా మాకు రాలే. ఏమన్నా అంటే మునిగిపోలేదు మీ ఏమైనా మాట్లాడుతున్నారా? పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారండి? పోలీసులు వచ్చి మమ్మల్ని వాళ్ళు మాకు సాయం జరిపారు. రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు, రోడ్డు మీద ఎందుకు ఆపుతున్నారు? వెళ్తే కార్పొరేట్ ఇంటికి వెళ్ళండి, లేకపోతే మున్సిపల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అంతేగాని రోడ్డు మీద చేసి రోడ్డు మీద దిగ్బంధం చేయొద్దని చెప్తున్నారు సార్. ఎవరిని అడిగినా అది సార్ మా గోడ వినాలంటే డిమాండ్లు ఏంటి? ఎందుకని రోడ్డు మీదకి వచ్చి నిరసన అందినట్టే మాకు కూడా సాయం అందితే తలకలు ఉంటారు, పిల్ల జల్ల అందరూ ఉన్నారు, ముద్దు ముతక అంతా. నలుగురికి అందినట్టే మాకు సాయం చేయండి, మాకు చూసే రాయండి. నీళ్లు వాటర్ రాకపోతే మాకు రాయొద్దు అని మేమే స్వచ్ఛందంగా చెప్తున్నాం మేడం. అది చూడొచ్చు, మహిళలందరూ కానీ ఇక్కడ ఎవరైనా కానీ ఎవరిని కదిలించినా కూడా అదే పరిస్థితి అయితే ఉంది. ఏ కార్పొరేటర్ అయితే ఉన్నారో ఇక్కడ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ అయితే వీళ్ళకైతే న్యాయం జరగలేదు. ఈ ఏరియాలో ఫ్లడ్ వాటర్ అంతా ఇక్కడ దాకా వచ్చేస్తే కూడా ఖచ్చితంగా వీళ్ళ ఏరియాని కన్సిడర్ చేయకుండా ఇప్పటి వరకు ఇక్కడ వాటరే లేవు, 1 గంట వరకే ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళ లిస్టే తీసేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వాళ్ళందరూ కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు. చూడొచ్చు మనం, మహిళలతో పాటు అందరూ కూడా రోడ్డు ఇప్పటి వరకు కూడా మొత్తం జామ్ అయిపోయిన పరిస్థితి. 3 కిలోమీటర్ల మేర వరకు అయితే కనుక ట్రాఫిక్ ఖచ్చితంగా నిలిచిపోయింది. ఇదే నేపథ్యంలో అయితే పోలీసులు అందరూ వచ్చి ఇక్కడ అలర్ట్ చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా అంత మహిళలతో పాటు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే వైసీపీ నేత కార్పొరేటర్గా ఉన్నారో రెహమతున్నీసా అని చెప్తూ ఉన్నారు, ప్రస్తుతానికి ఆవిడ అయితే ఖచ్చితంగా పట్టించుకోలేదు అన్న ఇదైతే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మహిళలు ఖచ్చితంగా ఈ టైంలో ఆల్రెడీ ఇప్పుడు 9 అవుతున్న సిచ్యువేషన్ లో కూడా వీళ్ళందరూ బయటకు వచ్చి ముస్లిం మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం బయటికి రావు, మేము రాము, మేము అలా ఉంది మాకు. మరి ఎలాగా మాకు జరిగేది ఎలాగా? నీళ్ళు వచ్చేసాయి మా ఇళ్ళకి సగం వరకు వచ్చేసినాయి నీళ్ళలుగా. మంచాలు మునిగిపోయినాయి, వీరాలు మునిగిపోయినాయి, అన్ని మునిగిపోయినాయి. పిల్లలతో అలాగే ఉన్నాం, మాకు వసతి కూడా ఇవ్వలేదు, ఇక్కడ ఉండని అని చెప్పలేదు, అక్కడే ఉన్నాం నీళ్ళల్లో. ఎవరు పట్టించుకోలేదు. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి. రేపు మాత్రం మాకు న్యాయం జరగకపోతే మేము జరిగేదాకా ఇక్కడే ఉంటాము, చచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాము. ఎవరు వచ్చి ఆపుతారో చూస్తాము. తెల్లవారుజాము వరకు కూడా రాకపోతే ఇక్కడే కూర్చుంటాము. ఇప్పుడు కూర్చున్నాము, పిచ్చి కుక్కలాగా 20 రోజుల నుంచి తిరుగుతున్నాము. ఎవరైనా వచ్చి పట్టించుకున్నారా? రేపు 1 రోజులో ఆపకపోతే ఇక్కడే కూర్చుంటాం న్యాయం జరిగే వరకు. ప్రత్యేకమైన డిమాండ్ నష్టపరిహారం కావాలండి, మాకు న్యాయం జరగాలి, నష్టపరిహారం కావాల్సిందే. వస్తువులన్నీ పాడైపోయినాయి, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డుకి ఎక్కాము. మేము ఆడవాళ్ళం, అసలు బయటికి రాము. బయటికి రాము, ఎందుకు వచ్చాము? మా బాధ అలాంటిది, మా బాధ పట్టించుకోమని చెప్పుకుంటా వచ్చాము మేము. ముస్లిం మహిళలను కూడా చూడకుండా మొత్తం మీద ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించిన ముస్లిం కార్పొరేటరే వీళ్ళని ఇంత ఆవేదనలో కూడా పట్టించుకోకుండా వీళ్ళని లిస్టులో నుంచి తీసేసి ఈ ఏరియా ఏదైతే రెడ్ జోన్గా ప్రకటించాల్సిన జోన్ని కూడా వాళ్ళు లిస్టులో నుంచి తప్పుదో పట్టించిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజాము వరకు మేము రోడ్డు మీద బైఠాయిస్తాము, నిరసన వ్యక్తం చేస్తాము, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రియా. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.